వీళ్ళు ఎక్కడికి పోయినా ఇదే రామాయణ, ఇదే కంపు. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు అమెరికాకు వచ్చినా వీళ్ళు ఈ కులగజ్జి అనేది అమెరికాలో కూడా ఈ కుల సంఘాలు, ఈ ఆంధ్రాకు సంబంధించిన ఈ తెలుగు నాటాలు తోటాలు ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ అమెరికన్స్ ఇండియన్స్ ని హేట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో కొంత ఏమంటారు, ఎక్కడికి పోయినా సరే, ఏ దేశం పోయినా, ఏ ప్రాంతం పోయినా వాళ్ళ లోపల ఒకరికి కలిసి ఉంటే జనరల్ గా వాళ్ళు హేట్ చేయరు. వాళ్ళు ఇట్లా ఏమంటారు, అవమానించే విధంగా ప్రవర్తించరు. వెళ్ళిపో అని చెప్పి ఇట్లా రేసిజం చూపెట్టరు వాళ్ళ లోపల ఒకరికి కలిసి ఉంటే. ఓకే, కానీ అలా కలిసి ఉండకుండా వాళ్ళ కల్చర్ కి సంబంధం లేకుండా అక్కడ రోడ్ల మీదనే ఏమంటారు హోలీలని, లేకపోతే వాళ్ళ చెరువులను కలుషితం చేయడము, చెత్త ఏడవాడితే ఆడేయడము, ఇట్లా రకరకాలుగా చేయడం. ఓకే, అవి కాకుండా వాళ్ళ యొక్క కల్చర్ సంబంధించిన విగ్రహాలు అన్ని, అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ మొత్తం నాశనం చేసి అది తాము టేక్ ఓవర్ చేయడం, లేదంటే ఆధిపత్యం చేయడం. ఇది ఏ కల్చర్ వాళ్ళు అంగీకరించారు, అర్థమైందా? సో మనం ఎక్కడికి పోతామో వెన్ యూఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అన్నారు, కానీ రోమ్ని ఇండియా లెక్క ఏమనలే, అర్థమైందా? సో అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ కల్చర్, దేర్ వాల్యూ సిస్టమ్, దేర్ ఈకో సిస్టమ్, దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని భంగం చేయకూడదు, పాడు చేయకూడదు. కానీ ఈ ఆంధ్రాకి చెందిన సెటిలర్స్ ఎట్లా పాడైనారంటే, ఎక్కడికి పోతే అక్కడ గజ్జిలేపడమే, ఎక్కడికి పోతే అక్కడ వ్యవస్థలను నాశనం చేయడమే, ఎక్కడికి పోతే అక్కడ వ్యభిచారం కొంపలు లేపడమే, ఎక్కడ పోతే అక్కడ అడ్డదారులు వెతుక్కోవడమే, ఎక్కడ పోతే అక్కడ కబ్జాలు పెట్టడమే. అరే ఎంత పార్కుల చెరువు ఉండేరా, మా యొక్క చెరువుల నగరం ఇది. వీనికి హిందీ రాదు, ఓ పర్షియా రాదు, ఓ భాష అర్థం కాదు, ఓ కల్చర్ అర్థం కాదు. ఎంతసేపు వాని ఆంధ్ర భాషలో నాన్నగారు అంటేనే కరెక్టు, నాన్న అన్నా తప్పే, బాపు అన్నా తప్పే, ఇంకా ఏం మాట్లాడినా తప్పే, వాడు చెప్పిందే కరెక్టు. ఏందది? ఆధిపత్యం. సిగ్గుశరం ఉండాలి, అర్థమైందా? సో ఎంత నాశనం చేసిరు తెలంగాణ ఈ దుర్మార్గులు, వీళ్ళు మంచిగా చేసిర్రంట. సిగ్గుశరం ఉండాలి. ఎందుకురా, ఎవడ్రా మా నిజాం షుగర్స్ ని ఆంధ్రోలు పెట్టిర్రారా? ఎందుకురా లేకుండా చేసిర్రు ఆంధ్ర ముండ కొడుకులు? చెప్పండి మిత్రులారా. ఇదే చిన్నజీఆర్ గాడు వాడు ఆంధ్రోడు. ఏం పని రావని తెలంగాణలో మొత్తం ఆ యొక్క అన్ని ఎకరాలలో అంత పెద్ద స్టాచ్యూ కట్టుకోపోని విజయవాడలో ఎవడాపినరా? ఆడ జాగలేదా? ఆడ యొక్క సముద్ర తీరాలే ఉన్నాయి కదా, యొక్క పారేటువంటి నదులు ఉన్నాయి కదా కదా, పెట్టుకోపో. ఈడికి వస్తావు, ఈడ సంపద దోసుకుంటావు, మళ్ళీ ఇక్కడ వాళ్ళని అవమానిస్తావు. లంబడి కొడక, సిగ్గుశరం ఉండాలి కదా. ఇట్లనే చేసి ఇప్పుడు అమెరికాలో ఎందుకు హేట్రేట్ చేస్తున్నారు? డల్లాస్ అనే ఒక నగరాన్ని డల్లాస్పురం అని పేరే మార్చేసారు లంబడి కొడుకులు. ఊకుంటారా మరి అక్కడ ఉన్న లోకల్లో? ఇప్పుడు అసిమిలేట్ అయితే అంటే అక్కడి వాళ్ళ లోపల కలిసి ఉంటే ఎవడేమంటలేడు. ఇప్పుడు తెలంగాణలోనే ఎక్కువ ఏమంటలేరు అమెరికాలో ఉన్నోళ్ళు, కానీ ఈ నార్త్ ఇండియన్ చెత్తనా కొడుకులని, ఈ ఆంధ్ర చెత్తనా కొడుకులని తిడుతున్నారు. వాడు చిన్నజీఆర్ గాడు పోయి పెద్ద ఆంజనేయ విగ్రహం కట్టించిండు టెక్సాస్ లా, హ్యూస్టన్ దగ్గర. మరి తిట్టరా? మరి మా కల్చర్ని టేక్ ఓవర్ చేస్తున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ లోపల ఒకరిగా ఉంటే వాళ్ళు ఏమంటలేరు, అర్థమైందా? సో తెలంగాణలో ఎవడేమంటలేడు. ఇప్పుడు దుబాయ్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పోతున్నారు మన యొక్క తెలంగాణలో. ఒక్కరు కూడా మన వాళ్ళని తిట్టిన వాళ్ళు వదిలేడు, వెళ్ళిపోవాలని వదిలేడు. కానీ ఆంధ్రోడు ఏడికి పోతే వాడిని ఎలగొట్టిరు, అమెరికాలో ఎలగొడుతున్నారు. ఇది కాకుండా ఈ వ్యభిచారం చెప్పిన నార్త్ ఇండియన్స్ ఈ యొక్క మన తెలంగాణకు అంటుకొచ్చిర్రు, అమెరికాకి అంటుకొచ్చిర్రు. ఈ ఎట్లన్నా పైసలు సంపాదించాలి, మంచి దారిలో సంపాదించరా, ఎట్లన్నా ఎందుకు రా పిచ్చిముండ కొడక కదా. సో అదొకటి. సో అట్లా వీళ్ళు ఏం చేసిర్రు, ఈ యొక్క అప్పుడు వీళ్ళు కాదు నిన్న కూడా ఏమంటాడు, అసలు తెలంగాణనే లేదంటాడు వాడు. సిగ్గు శరం మానం లజ్జ ఉండాలి కదరా లుచ్చన్నా కొడుకులారా. అన్నం తింటే 1956 కంటే ముందు మీరు ఎడపాడేర్రా? ఇక్కడ ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండే, అవునా కదా? ప్రతి వర్డ్ మా తాతకి ఉర్దూ వచ్చేది. మాకు సారు గఫూర్ సార్ అని ఉండేటోడు. సో ఉర్దూ కవి సమ్మేళనాలు అయ్యేటి మొత్తం ఉర్దూవే ఉండేది, అర్థమైందా? సో ఎప్పుడు వచ్చారు మీరు ఆంధ్రలో? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడైతే భారతదేశంలో విలీనం జరిగిందో గప్పుడు
ఆ యొక్క నిజాం కింద ఉన్న వాళ్ళకి మళ్ళా వాళ్ళనే యొక్క ఆఫీసులలో ఎన్నుకుంటే మళ్ళీ ఈ తలకాయ నొప్పి ఎందుకని ఎవరైనా తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్పుడు మీ యొక్క మద్రాసు రాష్ట్రంలో ఇప్పుడు చెన్నైలో పండుకున్న వాళ్ళందరూ వచ్చి ఉరికొచ్చి హైదరాబాద్ లో ఇది చేశారు. అర్థమైందా? ఇక్కడ తెలంగాణలో భూమి తక్కువ రేటు ఉండడం వల్ల, ఆంధ్రాలో ఎక్కువ రేటు ఉండడం వల్ల అప్పుడు మద్రాసు రాష్ట్రం కింద నిజాం పాలనలో కూడా అక్కడ ఎకరం అమ్ముకొని ఇక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు కొనుక్కొని ఇక్కడ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్ గాని నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చి కొంతమంది ఆంధ్రా సెటిలర్స్ బతికిరు నిజాం కాలంలో కూడా. అర్థమైందా? సో కానీ మీరు వచ్చేయమంటారు మాకు భూవదిని నేర్పిండని ఒకడంటాడు, అసలు తెలంగాణనే లేదని ఇంకోడు అంటాడు. ఇట్లనే చేసిర్రు. ఇప్పుడు ఇవాళ అమెరికాలో ఈ దుర్మార్గం ఎల్లగొడుతున్నట్టే ఆనాడు రాజాజీ చాలా ఓపిక మనిషి, రాజగోపాలాచారి చివరి గవర్నర్ జనరల్ గారు. ఓకే, ఏది ఇట్లనే చేశారు. చెన్నై మేమే కట్టించినాం, చెన్నై మాకే కావాలి, తిరుపతి మాకే కావాలి, కంపల్సరిగా విడగొట్టాలి, ఇవంతా లొల్లి పెడితే ఇక పొట్టి శ్రీరాములు అంటే ఆయన ఒక ఫేక్ ఉద్యమం చేస్తే ఇక ఏమైంది, నెహ్రూ గారు విధి లేని పరిస్థితులలో ఏది భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఒప్పుకొని వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఇస్తే వాడు ఏమంటాడు, చెన్నై మేమే కట్టినాం, చెన్నై మాకే కావాలంటాడు. ఆల్రెడీ తిరుపతి ఇచ్చేసి రాళ్ళు. ఇంకా చూసిండు ఇక నా ఓపిక నశించింది రాజాజీకి. ఒక్కొక్కరిని తరిమి కొట్టిండి ఇలా చెత్త నా కొడుకులను. అర్థమైందా? కొడితే అప్పుడు గుడారాలు వేసుకొని ఆంధ్ర రాష్ట్రం అప్పుడు ఏర్పడినటువంటి 53లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలయ్య ఇంకోరో వాళ్ళ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కానీ పరిపాలనా భవనాలు కట్టుకోవడానికి పైసలు లేవు చెత్త కొడుకుల దగ్గర. అట్లనే ఏమంటారు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. ఇది పరిస్థితి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కర్నూలు రాజధానిగా. అప్పుడు ఇక మనం ఇట్లయితే వర్కౌట్ కాదు. ఇక్కడ తెలంగాణలో ఏది అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఓకే, పరిపాలనా భవనాలు ఉన్నాయి, ఆర్థిక పురోగతి ఉన్నది, ఒక దేశానికి కావాల్సినటువంటి అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అర్థమైందా? మా యొక్క నిజాం కాలంలో 224 సంవత్సరాలు నిజాంలు పరిపాలించారు. దేశంలో మొదటి రైల్వే లైన్ మా యొక్క సౌత్ దక్షిణ మధ్య రైల్వే అనేది ఈ చెత్త నా కొడుకులు కట్టలే, ఆంధ్ర నా కొడుకులు మా నిజాం గారు కట్టారు. అర్థమైందా? చెత్త నా కొడుకులారా. ఇలా తెలంగాణ ఆర్టీసీ వాళ్ళ అమ్మ పేరు మీద జహ్రా అనేట వాళ్ళ అమ్మ పేరు మీద నిజాం గారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏర్పాటు చేశారు. చెత్త నా కొడుకులారా. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన ఏర్పాటు చేసిండో. అర్థం, వందల ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసిండు. ప్రాగా టూల్స్ ఉండేది. ఈ చెత్త కుట్రల బాబైన చంద్రబాబు అనే చెత్త నాకు చూత్య నా కొడుకు ప్రాగా టూల్స్ ని వందల ప్రభుత్వ రంగ సంస్థల్ని లేకుండా చేసిండు దుర్మార్గుడు. ఎందుకంటే ఆంధ్ర వ్యాపారస్తుల్ని పైకి లేపడానికి మా సికింద్రాబాద్ జనరల్ బజారు ఒక పెద్ద వ్యాపార కేంద్రం. మరి ఇన్ని మంచి పనులు చేసినావు కదా నిజాం గారు, మరి చదువుకోవడానికి ఒక మంచి యూనివర్సిటీ కట్టు అంటే ఉస్మాన్ యూనివర్సిటీ కట్టిండు ఎవరు నిజాం గారు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. ఒక సాలార్జింగ్ మ్యూజియం ఆంధ్ర నా కొడుకులు వచ్చి కట్టిర్రా. ఒక ఫలక్నుమా ప్యాలెస్ ఆంధ్ర నా కొడుకులు వచ్చి కట్టిర్రా. 21 రకాల హాస్పిటల్ కట్టించిండు. ఆల్రెడీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ రాస్ బిహారీ బోస్ బీహార్ అంటే ఆయన మన యొక్క అంటురోగాలకి రీసెర్చ్ కి ఇలా కోరంటీ అంటారు కదా, ఆ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ పోతుంటే వస్తుంది కదా, అది క్వారంటైన్. ఓకే, అది ఈ చలి జ్వరాలకి వీటికి సంబంధించిన వాటి కోసం ఏర్పాటు చేశారు. ఫీవర్ హాస్పిటల్ అంటారు కదా, సో దానికోసం ఏర్పాటు చేశారు. అట్లనే ఎర్రగడ్డ అంటారు కదా మెంటల్ హాస్పిటల్ అని. సో మానసిక రోగాల కోసం ఏర్పాటు చేసిండు. వాళ్ళ కోడల పేరు మీద నీలాఫర్ అనే ఆమె పేరు మీద ఆమెకు చిన్నపిల్లలకు ఉబ్బసము ఇట్లాంటివి వస్తే అది చిన్నపిల్లలకి రోగులు అట్లాంటివి తగ్గించడానికి నీలాఫర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిండు. అర్థమైందా? ఇవాళ ఇదేంది నిమ్స్ హాస్పిటల్ అంటారు కదా, అది ఎముకల హాస్పిటల్, బొక్కలది బొక్కలు అంటిపెట్టేది. ఓకే, అది ఇవాళ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్. సో ఇట్లా ఎన్ని ఏర్పాటు చేసిండ్రు ఆయన. ఇక సిర్పూర్ లో కాగజ్ నగర్, వరంగల్లో అజంజాహి మిల్స్, ఇవన్నీ ఆంధ్రుడు వచ్చి పెట్టిండా. ఎంత మంచి పరిపాలన అందించిండు నిజాం గారు. కానీ ఈవెన్ మొఘళ్ళైనా సరే ప్రపంచంలో ఈ బ్రిటిషర్స్ యూరప్ వాళ్ళు రాకముందు 25 నుంచి 27% సంపద భారతదేశంలో సృష్టించబడింది మొఘళ్ళ కాలంలో. అర్థమైందా? వాడి పేరేంది చెంగిస్ ఖాన్. వాడు భారతదేశం మీద దండయాత్ర, అన్ని ప్రపంచం యూరప్ తో సహా వాడు దండయాత్ర చేసి ఘోరమయంగా ఏమంటారు ఊర్లు తగలబెట్టిండు, రాజ్యాలు రేపులు చేసిండు. ఇవాళ వాడి చెంగిస్ ఖాన్ ఏమంటారు సంతానము అని బ్లడ్ ఇది ప్రపంచంలో ఒక 1/3 అన్న వంద ఉంటది అని అంటారు. ఓకే,
సో కానీ భారతదేశంలో దండయాత్ర చేయకుండా కాపాడినోడు ఆయన పేరేంది మన అదే మన వరంగల్ దండయాత్ర చేసిండు గజనీ గోరిగా తర్వాత ఆయన సినిమా కూడా వచ్చింది కదా పద్మావత్. సో ఆయన ఓకే. సో అట్లా ఎంత మంది ప్రపంచంలోనే అట్లనే భారతదేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి సుబాలు ఏవిరా అంటే ఒకటి బెంగాల్ సుబా, ఇంకోటి హైదరాబాద్ సుబా. ఈ స్థాయికి తీసుకొచ్చింది మొఘలులు గాని అక్కడ పరిపాలించినటువంటి ముస్లిం పాలకులు గాని. అర్థమైందా? ఒక తెలంగాణ చరిత్ర ఎంత పెద్ద చరిత్ర వినండిరా ఆంధ్ర నా కొడకల్లారా. మీలకు హిందీ రాదు, ఇది ఇక్కడ తుర్కొల్లది అని చెప్పి ఇడిదికి రాలే ఆంధ్ర నా కొడుకులు. ఎంతసేపు ఆ చెన్నై బయటలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎడికొచ్చింది, తెలంగాణకి ఎడికెళ్ళి వచ్చింది, చెన్నైలోకి వెళ్ళి వచ్చింది. చెన్నైలో ఎందుకున్నారు? ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం అట్లాంటి చాలా మంది వాళ్ళ కుటుంబాలు నేటికి చెన్నైలో ఎందుకున్నాయి? ఎందుకంటే మీరు చిన్నపట్నమే పోయేటోళ్ళు, ఎందుకంటే మీరు కలిసి ఉండేటోళ్ళు మద్రాసు రాష్ట్రం కింద. అర్థమైందా? సో మీరు ఇక్కడికి రాకపోదురు. అట్లాంటి వాళ్ళు మాకు బువ్వ తిని నేర్పినము, మా ఇరానీ చాయ్ వరల్డ్ ఫేమస్, మా హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. ఎప్పుడు కట్టినారా మేము చార్మినార్? 400-500 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. ఇలా ఏది హుస్సేన్ సాగర్ కట్టింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. అర్థమైందా? మక్కా మసీదుని కట్టింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. అర్థమైందా? అట్లా కుతుబ్ షాహీలు 196 సంవత్సరాలు పరిపాలించారు. నిజాములు 224 సంవత్సరాలు పరిపాలించారు. మొఘళ్ళు 36 సంవత్సరాలు పరిపాలించారు. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఆ కాలంలోనే ఇవన్నీ కాకుండా మా నిజాములు ఇవాళ బేరారు, మధ్యప్రదేశ్ లో బేరార్ అనే ప్రాంతాన్ని అది సపరేట్ రాజ్యంగా దాన్ని కూడా పరిపాలించారు. బ్రిటిష్ వానికి వాని యొక్క ఆర్మీ సహాయం కోసం వానికి ఇస్తే వాడు బ్రిటిష్ వాడు దాన్ని ఏది మధ్యప్రదేశ్ లో సెంట్రల్ ప్రావిన్స్ అంటారు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కలపడం జరిగింది. అట్లా ఎంత పెద్ద రాజ్యాన్ని మేము పరిపాలించినాము. ఇవాళ 5 జిల్లాల 8 జిల్లాలే మాకు ఇవాళ ఉన్నాయి. ఇంకా 8 జిల్లాల్లో ఇవాళ 3 జిల్లాలు, అప్పుడు 3 జిల్లాలు అంటే ఇప్పుడు వాళ్ళు 6, 7, 10 చేసారు కర్ణాటకలు. అట్లనే మహారాష్ట్రలో ఒక 8, 10 చేసారు. సో అంటే ఇవాళ ఒక సగం మేము మా యొక్క భూమిని ఇవాళ కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. సో అంత పెద్ద రాజ్యంగా హైదరాబాద్ ఒక స్టేట్ గా, ఒక దేశంగా, హైదరాబాద్ కు సొంత ఆర్మీ, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పెట్టి సొంత కరెన్సీ సిక్కా. అర్థమైందా? గన్నులు తయారు చేసేది గన్ ఫౌండరీ ఏంది, అదొక ఆయుధాలు తయారు చేసే ఇది. సో ఒక దేశానికి కావాల్సిన 4 ఎయిర్పోర్ట్లు ఇలా దుండిగలు, హకీంపేట, బేగంపేట, మామునూరు, వరంగల్లో. సో 4 ఎయిర్పోర్ట్లు, ఒక గోల్ఫ్ క్లబ్లు, అన్ని మాకు వీడియోలు, పిక్చర్స్, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్రోడు వచ్చి కట్టలే కదా. నువ్వు వచ్చి బతకడానికి వచ్చి మళ్ళా మా యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేస్తా. అసలు తెలంగాణ వ్యాపారాన్ని ఎందుకు చంపేసిండు ఈ ఆంధ్ర పాలకులు వచ్చి? ఎందుకంటే ఈ యొక్క మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి. ఇలా ప్రధానమైనటువంటి 90% అన్ని టీవీ డబ్బాలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ, ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ అన్నీ ఆంధ్రలోనే ఉన్నాయి. సో దే ఆర్ లూటింగ్ తెలంగాణని. 56 నుంచి కలిసి ఏ దరిద్రం కలుసుకున్నారో అప్పటి నుంచి లక్షల ఎకరాలు కబ్జాలు పెట్టారు. ఏది పబ్లిక్ గార్డెన్స్, ఓకే, ఇట్లాంటి ఎన్ని పార్కుల నగరం అనేటోళ్ళు. నగర్, అది భాగ్యనగరం కాదు. ఎవడరా చెప్పింది భాగ్యనగరం అని? అది ఒక స్టోరీ, ఓకే, ఒక ఫోక్ స్టోరీ. ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఆ యొక్క హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి కులీ కుతుబ్ షా ఆయన ఒక బంజారా స్త్రీని ఆ పేరు మర్చిపోతుంది నేను. సో అక్కడ ఆ ప్లేస్ లో ప్రేమించిండు అని ఒక ఫోక్ స్టోరీ, ఒక ఫోక్ లోర్. అంటే ఎక్కడ శిలాశాసనం గాని, ఎక్కడ వాళ్ళ యొక్క రాజుల ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు చరిత్రకారులు గాని రాసింది ఎక్కడ లేదు. ఓకే, ఫోక్ అంటే ఏమంటారు, ఇట్లా పాట పాడుకుంటారు కదా, ఈ జానపదం టైపు. సో అట్లా వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే చారిత్రక ఆధారం లేదు. సో ఒక బంజారా స్త్రీని అతను ప్రేమించిండు. ఆ ప్రేమించిన తర్వాత ఆమె ఆమె పేరు బాగామతి కాదు, ఓకే, ఆమె పేరు ఏదో. సో అయితే ఆమె ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నది. సో ఆమె ముస్లిం గా కన్వర్ట్ అయింది. సో ఇంకా ఆమె పేరు మీద భాగ్యనగరం ఎందుకు వచ్చింది? హైదరాబాద్ అనేది ఆయన కొడుకు హైదర్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన పేరు మీద పెట్టి ఉంటాడని అంటున్నారు. ఓకే, అర్థమైందా? సో అది పరిస్థితి. ఇక భాగ్నగర్ ఎందుకు వచ్చింది? ఆడ ముసారాం బాగ్ అని ఉంటది. మీరు వండి మలక్పేట దిల్సునార్ పోతుంటే, ఇట మన అంబర్పేట నుంచి ముందుకు పోతుంటే ముసారాం బాగ్ అంటారు. అంటే ఏంది ముసారాం అంటే ఆయన ఉండేటోడు. ఆయన చరిత్ర నేను మర్చిపోయినా. సో ఆయన యొక్క పేరు మీద ఆయనకు గౌరవార్థం ఆ యొక్క పార్కును కట్టించారు. బాగ్ అంటే పార్కు,
ఓకే, మన పబ్లిక్ గార్డెన్స్ కూడా ఏదో బాగ్ అనేటోళ్ళు, బాగ్ ఏ ఆమో ఏదో అనేటోళ్ళు. సో అట్లా బాగ్ అంటే ఆ ఉర్దూలో గాని పర్షియాలో గాని ఇక ఏమని పేరు అంటే అది పార్కు అని పేరు. ఓకే, ఢిల్లీలో ఆయన ఎవరు యొక్క మన ఇది యొక్క ఫిరోజ్ షా అంటే ఆయన యొక్క వందల వేల పార్కులు కట్టించిండు ఢిల్లీలో. ఓకే, ఢిల్లీ అంత సుందరమైన నగరం. ఓకే, సో ఈ పార్కుల కల్చర్ అనేది మీరు ఉజ్బెకిస్తాన్ వండి ఎంత మంచి పార్కులు, ఎంత మంచి పెద్ద పెద్ద ఈ విశాలంగా ఉంటాయో. సో ఆ కల్చర్ వాళ్ళ నుంచి వచ్చింది, ఇరాన్ పర్షియన్ కల్చర్ నుంచి వచ్చినాయి అన్నట్టు. ఇవి ఏవి పెద్ద విశాలంగా కట్టడం, ఇవాళ తాజ్ మహల్ ఇవన్నీ ఎట్లా విశాలంగా కడతారు వాళ్ళు. ఓకే, సో ఇట్లా పార్కులకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అట్లనే వాటర్ రిసోర్సెస్ కి అత్యంత అంటే సుందరంగా ఉండాలి వాళ్ళకి నగరం. ఓకే, సో ఆ విధంగా ఢిల్లీని గాని హైదరాబాద్ గాని అది యొక్క లేకుల నగరం, సుందరమైనటువంటి 2000 చెరువులు ఉండేటి. ఇలా మాసబ్ ట్యాంక్ అంటే చెరువు, మాసబ్ ట్యాంక్ అర్థమైందా. అబీద్ అనే పేరు మీద అబిడ్స్ అనేది ఒక నగరం. నిజామాబాద్ ఆ ప్రాంత నిజాం పేరు మీద ఆ యొక్క నగరాన్ని నిర్మించలేదు. కరీం అనే ఆయన పేరు మీద ఆ నగరాన్ని నిర్మించారు. ఇట్లా అనేక నగరాలను నిర్మించాడు నిజాం గారు. ఆయన దేవుడు, ఆయనకు రోజు కాలు మొక్కినా తప్పులేదు. ఒక విగ్రహం పెట్టుకొని ఆయనకు రోజు కాలు మొక్కినా తప్పులేదు. అంత మంచి గొప్పవాడు. ఏది నిజాం గారు అప్పుడు విధిలేని పరిస్థితులలో బ్రిటిష్ వారితో మనం సంధి చేసుకున్నాం. మొట్టమొదటిగా వాళ్ళ యొక్క సైన్య సహకార పద్ధతి కింద అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అటు మైసూరులో ఉన్నటువంటి టిప్పు సుల్తాను, కర్ణాటక ప్రాంతం, మైసూరు రాజ్యం అంటే ఇప్పుడు కర్ణాటక. సో ఆ కర్ణాటక చెందినటువంటి టిప్పు సుల్తాను ఒక దిక్కు, ఇంకో దిక్కేమో ఈ మరాఠాకు చెందినటువంటి ఈ పేష్వాలు అనేటోళ్ళు. పొద్దుగా లేస్తే మన నిజాం ఏంటంటే బలమైన ఆర్మీ లేదు నిజాంకి. తెలివితేటలు ఉన్నాయి, సంపద సృష్టించేది ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది, కానీ బలమైన ఆర్మీ ఆయనకు సొంతంగా లేదు. ఏదో కొద్దిమంది ఆ యొక్క ఏమంటారు ఈ బానిసలు ఉంటారు కదా ఆఫ్రికా నుంచి, సో ఆ బానిసలు కొనుక్కొని ఒక ఆర్మీ ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయారు స్వతంత్రం వచ్చినాక, మనం భారతదేశంలో విలీనం చేసినాక. సో ఆ కొద్ది మందే ఉండేది తప్ప పెద్ద ఆర్మీ లేదు. ఓకే, వాళ్ళతో కొట్లాడే అంతా ఏం చేసేటోళ్ళు వాళ్ళు పిండారీలు, తొక్కలు, తోలు, ఈ మరాఠాడు, ఆ యొక్క ఈ టిప్పు సుల్తాన్ మైసూరోడు ఊకొచ్చేటోళ్ళు, దండయాత్ర చేసేటోళ్ళు, సంధి చేసుకునేటోళ్ళు. సంధిలో భాగంగా వాళ్ళకి ఇద్దరికి ట్యాక్సులు ఏమంటారు కప్పం కట్టడం. సో చౌతు ఇప్పుడు సర్ దేశ్ముఖ్ ఎందుకు వచ్చినాయి తెలంగాణలో? ఎందుకంటే ఆ ట్యాక్స్ వసూలు చేసేటోళ్ళు అన్నట్టు. వాళ్ళ ప్రతినిధులను పెట్టి వాటి వసూలు చేస్తాడు మరాఠోడు. సో ఈ ఇద్దరికి కట్టే బదులు వానికి బ్రిటిష్ ఒక్కరికే కడితే అయిపోయింది కదా అనే ఉద్దేశంలో బ్రిటిష్ తోటి ఈ సంతకం చేసిండు అన్నట్టు. అందులో భాగంగానే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్మీ క్యాంప్ కోసం మన యొక్క సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిండు. యొక్క మూడవ నిజాం సికిందర్ అంటే ఆయన. ఓకే, సో ఇది పరిస్థితి. సో ఇట్లా నగరాలను నిర్మించి, అనేక కట్టడాలను నిర్మించి, ఒక దక్షిణ మధ్య రైల్వేని ఏర్పాటు చేసి, అనేక హాస్పిటల్ కట్టించి, విమానాశ్రయాలు కట్టించి, ఎవరు కట్టించిర్రా? ఒక్క హిందూ రాజు పేరు చెప్పండి రా. నువ్వు చెప్పే శివాజీ మహారాజు అంటోడు కూడా కట్టలే. శివాజీ మహారాజు వాళ్ళ అయ్యా అహ్మద్ నగర్ లో ఉన్నటువంటి మహమ్మద్ షా కింద పనిచేసేటోడు, ఆయనకు ఆర్మీ సప్లై చేసేటోడు. శంభాజీ షాహీ ఆయన బోన్స్లే అంటే ఆయన. సో ఆ శివాజీ అంటే ఆయన కూడా మొఘళ్ళకి సహకరించిండు. అట్లనే ఈ యొక్క ఏమంటారు ఈ అహ్మద్ షాకి ముస్లిం రాజులకు సహకరించిండు. అర్థమైందా? వాళ్ళతోటి పురందర్ గాని అనేక సంధులు చేసుకున్నాడు శివాజీ కూడా. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి అయితే ఆమె యొక్క సైన్యాధ్యక్షుడే ఒక ముస్లిము. అర్థమైందా? శివాజీ మహారాజు యొక్క సగం మంది ఆర్మీ గాని సైన్యాధ్యక్షులు గాని ముస్లింసే. నువ్వు చెప్పే శ్రీకృష్ణదేవరాయలు ముస్లింల కోసం ప్రత్యేకంగా ఒక ఏమంటారు మస్జిద్ కూడా కట్టించింది, ఇప్పటికీ ఉంటుంది హంపీలో. ఓకే, సో ఆయన సగం ఆర్మీ ముస్లింసే. సో ఏనాడు భారతదేశంలో మతం పేరు మీద కొట్టుక సావలేదు. అర్థమైందా? ఆడ మధ్య ఏది అక్కడ కొట్టుకున్నారు. ఏది ఈ ఏమంటారు ఇజ్రాయెల్ కాదు, అదేంది అదే హోలీ ల్యాండ్ ఉంది కదా, అది మాకే కావాలని చెప్పి ఈ యొక్క ముస్లింస్ క్రిస్టియన్స్ కొట్లాడుకున్నారు అక్కడ మతం పేరు మీద. ఓకే, ఈ రోమోళ్ళు అది మాకే కావాలని వాళ్ళు పంపించడము, అది అట్లా అక్కడ కొట్లాడుకున్నారు. కానీ భారతదేశంలో ఏనాడు మతం పేరు మీద కొట్లాటలు, యుద్ధాలు జరిగాయి. రాజ్యం విస్తరణ కోసము, రాజ్యాన్ని తమ అధీనంలో తెచ్చుకోవడం కోసం, కప్పం కోసము దీనికోసం కొట్లాడుకున్నారు. అది హిందూ రాజులైనా హిందూ రాజు కొట్లాడుకున్నారు, ముస్లిం కొట్లాడుకున్నారు, ముస్లిం కొట్లాడుకున్నారు. అంతే తప్ప ఏనాడు మతం పేరు మీద జరగలేదు. ఈ బాపన్ ముండ కొడుకులు ఈ బీజేపీ అనే పార్టీ పెట్టి పొద్దుగాలేస్తే చెత్త నింపేదాకా. అర్థమైందా? కాబట్టి మాకు చూడు, లెక్కనే చూడు ఎంతమంది పరిపాలించారు తెలంగాణని. ఒక రీసెంట్ గా స్వతంత్రం వచ్చినాక నేను అందరూ తెలిసిన ముచ్చటే. స్వతంత్రం కంటే ముందు ఓకే ఎవరు నిజాములు పరిపాలించారు 224 సంవత్సరాలు. అంతకంటే ముందు ఎవరు పరిపాలించారు?
మొఘళ్ళు పరిపాలించారు 36 సంవత్సరాలు. ఔరంగజేబు అది మన గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత. అంతకంటే ముందు ఎవరు? కుతుబ్ షాహీలు 196 సంవత్సరాలు. అంతకంటే ముందు ఎవరు? బహమనీయులు కర్ణాటక కేంద్రంగా, ఓకే, బీజాపూర్ ఈ ప్రాంతంలో. సో ఇది బహమనీయుల కంటే ముందు ఎవరు? పద్మనాయకులు, రేచర్ల పద్మనాయకులు, ఓకే. అంతకంటే ముందు ఎవరు? కాకతీయుల కంటే ముందు ఎవరు? కాకతీయులకి ఆయన సామంతగా పనిచేసి ఆయనకి ఆయనతోటి ఉండే ఒక ముస్లిం రాజుతోటి ఆయన. సో అయితే కాకతీయుల కంటే ముందు ఎవరు? ఈ ఇది చాళుక్యులు పరిపాలించారు, అంటే పశ్చిమ చాళుక్యులు లేదంటే బాదామి చాళుక్యులు అంటే కర్ణాటక బేస్డ్ గా. అంతకంటే ముందు రాష్ట్రకూటులు పరిపాలించారు. రాష్ట్రకూట్ల కంటే ముందు పోతే విష్ణుకుండిలు పరిపాలించారు. అంతకంటే ముందు పోతే ఈ శాతవాహనులు పరిపాలించారు. సో ఇంత పెద్ద ఘనమైన చరిత్ర మా తెలంగాణకి ఉన్నది. అట్లాంటిది మాకు చరిత్ర లేదంటే ఏ చెప్పుతోడు కొట్టాలరా? నీకు రాతియుగము ఆయన ఎవరు హిస్టారికల్ ఆయన పేరేంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ దాంట్లో ఆ సార్ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఆధారాలతో చెప్తాడు, ఓకే. ప్రాచీనమైనటువంటి శిలాశాసనాలు గాని అప్పుడు రాతియుగం కాలం నుంచి కూడా మనకి ఆధారాలు దొరికినాయి. సో అట్లాంటిది మాకు చరిత్ర లేదని నువ్వు ఓడరా చెప్పడానికి? నువ్వు ఓడివి 1956 కంటే ముందు నువ్వు ఏడున్నావు? పిచ్చి నా కొడక, సీరియస్ ఇంత గడతాం. తెలంగాణ ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని కానీ కల్చర్ని కానీ భాషని కానీ అవమానిస్తాము, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటే తోలు తీస్తాం పట్టుకొని. నువ్వు ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోరా, నీ విజయవాడలో పెట్టుకో, నీ విశాఖపట్నంలో పెట్టుకో, నీ నెత్తి మీద ఒకటి పెట్టుకో, నీకు నడుముకోటి కట్టుకో. ఎవడాపుతున్నారా? నీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉంది, ఓకే. నీ గోదావరి నది సముద్రం ఒడ్డు రేవున చుట్టూ అన్ని విగ్రహాలు పెట్టుకో. ఎన్టీఆర్ పెట్టుకుంటావు, ఇంకో నన్ను పెట్టుకో. ఎవడాపుతున్నాడు రా? ఇదే ఆంధ్ర చెత్త నా కొడుకు రేవంత్ రెడ్డి అయినా అదే పరిస్థితి, కేసీఆర్ అయినా అదే పరిస్థితి. కేసీఆర్ 12 ఏళ్లలో ఏం పీకిండు? తెలంగాణ ఉద్యమ సమయంలో 100 చెప్పిండు. మీది ఇడ్లీ మాది బిర్యానీ, మీది ఇడ్లీ సాంబారు 100 చెప్పిండు కేసీఆర్. రామోజీ ఫిల్మ్ సిటీ లక్షల నాగాలతో దున్నిస్తా ఇట్లా చెప్పిండు. 10 ఏళ్ళు పరిపాలించాడు. ఏం చేసిండు? ఆంధ్రాల సంఖ్య నాకిడు. కొడుకేమో వాళ్ళ ఆంధ్ర సినిమా వాళ్ళతో ఫోటోలు దిగుడు, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు చేసుడు. అయ్యనేమో వాళ్ళతోటి మీకు చేపల పులుసు తినిపిస్తా, ఇంకో పులుసు తినిపిస్తా, ఇది లెక్కలు. సో కేసీఆర్ అదే ఆంధ్రాల సంఖ్య నాకిండు. ఇలా రేవంత్ రెడ్డి ఏది ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఎప్పుడైంది ఎన్టీఆర్ జాతీయ నాయకుడు? ఎప్పుడు పరిపాలించిండు దేశంలో? ఇందిరాగాంధీ తోటి అంబేద్కర్ తోటి పోలుస్తున్నావు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు, దేశ పాలిటిక్స్ లో ఉన్నాడు. ఇందిరాగాంధీ దేశానికి ప్రధాని అయింది. ఎన్టీఆర్ ఎప్పుడైంది దేశ ప్రధాని? ఎన్టీఆర్ ఎట్లయితాడు జాతీయ నాయకుడు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అట్లాంటి ముఖ్యమంత్రి ఎంతమంది ఉండే? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉండే, బూర్గుల రామకృష్ణారావు ఉండే, అనేక మంది ఉండే కదా. మళ్ళీ వాళ్ళందరికీ లేని గుర్తింపు ఈ ఒక్క మునగాడికి ఏమొచ్చింది? ఏం బీకిండు ఎన్టీఆర్? ఏం బీకిండు? అన్ని ఉచిత పథకాలు తప్ప ఏం కట్టిండు ఎన్టీఆర్? ఎన్టీఆర్ కట్టిన ఒకటి చూపెట్టండి. బువ్వ పెట్టేది ఏమున్నాయి రా? ఒకటి కట్టింది ఇంకోటి మంచి పెడతా, అదే గొప్పతనం అరనాయన. తెలివిలేని యజ్ఞా కొడుకులారా, నాకు పైసలు వచ్చేది నా అంతా నేను వ్యవసాయం చేస్తున్నా. నేను వ్యవసాయం చేస్తే నేను పండించిన ధాన్యంకి ధర పెంచు, అది నా బతుకు మారుతుంది. నువ్వు ఇస్తేనే నేను బతకాలంటే ఎవరిని ఇస్తున్నావు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ 600 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే అమ్మీరా అయ్యా, మల్లారెడ్డో కేసీఆరో లేకపోతే రేవంత్ రెడ్డో మీద అమ్మీర్రి. ఎవరిని ఇస్తున్నావు? పాపం ఎవడో కష్టపడి వాడి వ్యాపారం చేసో లేకపోతే వాడి ఏదైనా కూలీనాలి పని చేసో ఇంకో పని చేసో వాడు ట్యాక్సులు కడితే 100 తీసుకొని ఇంకోటికి ఇవ్వడానికి దానికి వీళ్ళెందుకు రా అయ్యా? ఉచిత పథకాలు నీ ఇంట్లోకెళ్ళి ఇస్తే నువ్వు గొప్పోడివి. ఒకటి కట్టింది తీసుకొని ఇంకోనికి ఇస్తానంటే వాడు గొప్పోడు అంట. మరి ఇచ్చినోని బతుకు మారుతుందా లేకపోతే తీసుకున్నోని బతుకు మారుతుందా? మారదు. అట్లా వాళ్ళు పండించిన పంటకి ధర పెంచు, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళంతా వాళ్ళకి ఏమైనా బతుకు తెరువు చూపెట్టు, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళు తయారు చేసిన వస్తువులకు కానీ సేవలకు కానీ అధిక ధర వచ్చేటట్టు చేయి, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళు ఏదైనా నా దగ్గర పైసలు ఆడితే నేను 4 వస్తువులు అనుకుంటే నీకు ఖజానా నిండుతుంది. అప్పుడు ఆ ఖజానా నిండితే నువ్వు ఇంకా అభివృద్ధి చేయొచ్చు. కాబట్టి అట్లా ఆలోచించాలి. కానీ ఒకడు కట్టిని తీసుకో ఇంకొని వంచి పెట్టి నేను ఘనకార్యం చేసినా అంటే బద్దకస్తుగా చేస్తున్నావు. అని పని చేయని ఇస్తలేవు, అభివృద్ధి చేయడానికి పైసలు లేకుండా చేస్తున్నావు, సంఖ నాకిస్తున్నావు. ఇలా వెనిజులా అడక్కదేని దేశం ఎందుకైంది? మొన్నదాకా ఇట్లనే గ్రీసు ఒకప్పుడు చాలా ఉద్యమాలు ఎందుకైతున్నాయి చాలా దేశాల్లో. ఇట్లనే ఇట్లా అడక్కదినే పథకాలు పెడితేనే ఉచితాలని ఒకటి కట్టిని తీసుకొని ఇంకోనికి ఇస్తే అందరు కూర్చుండి తింటే ఎడికలు వస్తాయి, గుట్టలు కూడా కరిగిపోతాయి.
అప్పుడు ఈ యొక్క మనం తెచ్చిన అప్పులు కట్టడానికి మిత్తిలు కూడా సరిపోవు. ఈ ఈ ప్రజల దగ్గర పైసలు లేకపోతే నువ్వు ఎవడు పని చేయకపోతే నీకు ఏడుకలు వస్తుంది పైసలు, అప్పు ఎట్లా కొడుతుంది? అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ క్రప్ట్ అవుతావు. నువ్వు ఈ పథకాలు కూడా కంటిన్యూ చేయలేవు. అదే అయింది వెనిజులాలో, అదే అయింది ఆఫ్రికా దేశాల్లో, అదే అయింది గ్రీసులో, అదే అయింది ఇంకా అనేక దేశాల్లో అదే అయింది. సో దట్ మోడల్ డస్ నాట్ వర్క్. కాబట్టి ప్రజలకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి బతుకుదెరువు చూపెట్టాలి, వాళ్ళు తయారు చేసిన వస్తువులు సేవలకు క్వాలిటీ పెంచాలి, ఆ పెంచిన వాటి ఆ యొక్క క్వాలిటీ ఉన్న వాటికి ధర ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి, ఒక పెట్టుబడిదారులను ఆహ్వానించాలి, ఒక ఎంటర్ప్రీనియర్ తయారు చేయాలి, వాళ్ళకి యొక్క వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలి, వాళ్ళకి లోన్లు ఇవ్వాలి ఒక తక్కువ వడ్డీకి. సో ఇట్లాంటివి చేస్తే ఆ రాష్ట్రము, ఆ దేశము, ఆ యొక్క బడ్జెట్ అట్లా ఒక చైనానో ఒక అమెరికానో ఇంకో దేశమో తయారవుతుంది. ఇట్లా పంచిపెడితే ఎన్నడూ తయారవుతుంది? ఎందుకైతే లేదు భారతదేశం కాదు. కానీ ఈడంట పంచిపెట్టినోడని గొప్పోడు అంట. సిగ్గుశరం ఉండాలి మాట్లాడితే, అర్థమైందా? పంచిపెట్టు, మీకు అంతా పంచిపెట్టే సోకుంటే మీది పంచిపెట్టుర్రు, మీ ఆస్తులు ఏమన్నా ఉంటే పంచిపెట్టుర్రి, మేము వద్దంటే అడగండి. అప్పుడు మేము నిజంగా విగ్రహాలు పెట్టి మీకు మొక్కుతాం. రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ అయినా ఎవరికైనా ఇట్లా పంచిపెట్టాలని మీకు అంత సోకుంటే మీ ఉంటాయి కదా, మీ ఆస్తులు ఏమైనా ఉంటాయి కదా, మీరు సంపాదించినయో దోసుకునేవో అవి పంచిపెట్టుర్రి, మేము విగ్రహాలు పెట్టి పూజ చేస్తాం మీకు. ప్రజల సొమ్ము ఒకటి గట్టిని తీసుకొని కష్టపడ్డవాడిని తీసుకొని ఇంకొని వంచి పెడితే దాన్ని అనరు అభివృద్ధి అని. దానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు, చిన్న పొరగానికి చెప్తే కూడా పంచి పెడతాడు. అది అర్థమైందా? సంపద సృష్టించడం గొప్పతనం, అది మా నిజాం గారు చేసిర్రు, మా మొఘళ్ళు చేసిర్రు. అర్థమైందా? దరిద్రం ముండా కొడుకులు. సో ఇట్లా ఒక ఇంత చరిత్ర గల మా ప్రాంతాన్ని ఏది అవమానిస్తుంటే పొద్దుగాలు లేచి ఎందుకు చూస్తూ ఊరుకుంటాం రా? మరి రాజాది చేసిందే మేము చేయాల్సి వస్తుంది, తన్ని ధర్మేయాల్సి వస్తుంది. అవునా కాదా? ఆ పరిస్థితి తీసుకురాకండి. మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మా లోపల ఒకరికి బతుకుతున్నారు కాబట్టి మాకేం సమస్య వస్తలేదు. మీకంటే ముందు వచ్చి బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాడవడని ఎప్పుడన్నా జర అల్లరి చేస్తే, మొన్న మార్వాడోళ్ళు గొడవ చేస్తే వాళ్ళ పని అయింది. సో మళ్ళీ సపోర్ట్ చేస్తలేరు. సో కాబట్టి మీకెందుకు అంత మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. మీ ఆంధ్రప్రదేశ్ పోండి, అక్కడ నువ్వు ఏమన్నా చేసుకో. ఇంటి నెత్తి మీద ఒకటి పెట్టుకో, ఇంటి మీద ఒకటి పెట్టుకో, ఎన్ని విగ్రహాలను పెట్టుకో. ఇక్కడ ఏమైతుందంటే దరిద్రం ఏంటంటే, ఇక్కడ వాడేమో జై శ్రీరామ్ అంటాడు. అంటే ఏంది? ఆ రాముడి కల్చరు, రాముడు అనేటోని మా మీద వాని కల్చర్ను రుద్దే ప్రయత్నం చేస్తున్నావు, వాని ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. మరి వాడు మా ఎల్లమ్మ జై ఎల్లమ్మ అనరా అని నార్త్ ఇండియాలో అనుమానం చూద్దాం. జై పోషమ్మ అనుమాను, మా యొక్క తెలంగాణకు సంబంధించిన దేవీ దేవతలను మొక్కమని చూద్దాం. వాడిని మొక్కడు వాడు, కానీ వాడి కల్చర్ని మా మీద రుద్దుతా అంటాడు, మేము తీసుకోవాలంటాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ చూడడానికి పేరు ఒకటే అనిపిస్తుంది, కాదు. దే ఆర్ ట్రైయింగ్ టు ఎన్ఫోర్స్ ఏమంటారు, వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ హెజిమోనీని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ యొక్క ఇది. మేము ఎందుకు తీసుకుంటారా? వీ హ్యావ్ అవర్ ఓన్ కల్చర్. మేము రాజుల్లాగా బతికిన వాళ్ళం, మేము రుద్దుతలేం నీ మీద, కానీ మీరు రుద్దుతా అంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. అర్థమైందా? సేమ్ థింగ్ విత్ ఇప్పుడు ఆంధ్రోని విగ్రహం పెడుతున్నాం అంటే ఏమర్థం? వాడిని గొప్పోడు, ఆంధ్రోడు గొప్పోడు అని మమ్మల్ని ఒప్పుకోమంటున్నావు. వాడి కల్చర్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. వాడు నాన్నగారు అంటే మేము నాన్నగారు అనాలి అంటున్నావు. అనం మేము నాయననే అంటాం. నువ్వోడరా మా కల్చర్ని ఎక్కిరియడానికి? బోసిడికే మాకు నాన్నగారు అంటే దూరం చేసినట్టు అవుతుంది. దూరపోని గారు బీరని పిలుస్తాం. మేము పిలువం మా అయ్యని మా దగ్గర హార్ట్ఫుల్ ఉన్న వాళ్ళని అట్లా గౌరవంగా పిలువం, ప్రేమతో పిలుస్తాం. చెత్తనా కొడక, అవునా కాదా? అంటే అదే మీ ఆధిపత్యాన్ని మేము మీరు చేసిందే కరెక్ట్. వాడు వెనకట బ్రిటిష్ వాడు తెల్లోడు తుమ్మినా వాడిదే కరెక్ట్ అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రోడు వాని ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తావు వాని కల్చర్ని అంటే ఎందుకు ఒప్పుకుంటారా? ఒప్పుకో మా కల్చర్ని నువ్వు, చెత్తనా కొడక. కాబట్టి ఇప్పుడు కాదు మిత్రులారా, ఇప్పుడు పివి నరసింహారావు అంటే ఆయన దేశ ప్రధాని కదా, జాతీయ రాజకీయాలు కూడా చేసిండు కదా. తెలంగాణకు చెందినటువంటి కరీంనగర్ ప్రాంతంలో పుట్టినటువంటి వంగర గ్రామానికి చెందిన వ్యక్తి. మరి పెట్టుకోండిరా, అరే చెత్తనా కొడుకులారా, విజయవాడలో, విశాఖపట్నంలో, అనేక ఏది అమలాపురంలో పెట్టుకోండి పివి నరసింహారావు విగ్రహాలు. పెడతారా ఇల్లు చలాంటి కొడుకులు? పెట్టరు. కానీ ఎన్టీఆర్ విగ్రహం అమెరికాలో పెడతారు, అట్లాంటాలో పెడతారు, ఇక్కడ హైదరాబాద్ లో పెడతారు, రేపు చెన్నైలో కూడా పెడతామని గొడవ చేస్తారు, ఢిల్లీలో పెడతామని గొడవ చేస్తారు, భారతరత్న ఇవ్వాలని గొడవ చేస్తారు. ఏం బీకిండ్రా భారతరత్న ఇవ్వడానికి? భారతదేశానికి ఏం చేసిండ్రా ఎన్టీఆర్? నేషనల్ పాలిటిక్స్ లో ఎన్టీఆర్ వీకింది ఒక్కటి చెప్పండి దయచేసి, మీకు దండం పెడతా. దేశం లెవెల్లో ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కానీ, ఒక పెద్ద ఉద్యమం చేయడానికి కానీ, దేశం లెవెల్లో ఏదైనా పనికొచ్చేది చేసింది ఎన్టీఆర్ పీకింది ఏందో చెప్పు నేషనల్ పాలిటిక్స్ లో.
ఏమీ వీకలే. ఈ 20 రకాల డ్రెస్సులు వేసాలేస్తోడు. ఓకే, ఓసారి ఒక మార్చిపోయిన అంగి యొక్క ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు, ఒక కాకిది, ఒకసారి ఏమో తెల్లది వేసుకుంటాడు, ఒకసారి ఏమో కాషాయం వేసుకుంటాడు. ఈ రకరకాల ఆ సినిమాలు వేసే వేషాలన్నీ వేస్తాడు. ఓకే, వేసి ఇక ఆ యొక్క గ్రాంధికం భాషలో మాట్లాడుకుంటే నేను చూసినా మా సిద్దిపేటకు వచ్చిండే ఆడ గ్రౌండ్ లో, హై స్కూల్ గ్రౌండ్ లో. ఇక ఒక్కడు కూడా రాలే ఆయన మీటింగ్ కి. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు సిద్దిపేటలో మీటింగ్ పెడితే ఆమె అప్పుడు చారు సిన్హానే ఉండే అక్కడ ఎస్పీ, వాళ్ళు కొట్టడానికి వస్తే ఆయనతో వారిపోయిండు హెలికాప్టర్లో. ఇది పరిస్థితి. సో ఎవడు దేక్తున్నాడు మీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ ఆధిపత్యాన్ని తెలంగాణ సమాజం అంగీకరించడానికి సిద్ధంగా లేదు లేదు లేదు. జాతిరత్న అనడానికి, భారతరత్న అనడానికి, భారతదేశంలో ఉన్నటువంటి, ఒక వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి, ఒక రాజస్థాన్ లో ఉన్నటువంటి, ఒక గుజరాత్ లో ఉన్నటువంటి, ఒక మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయులకి ఎన్టీఆర్ పీకింది ఏమీ లేదు. కాబట్టి భారతరత్న ఎందుకు ఇవ్వాలి? ఇక అంతేగా, ఇక ఎంతసేపు వాళ్ళని పిండి బెదిరించి వాడిని ఏదో రకంగా ఇది ఇట్లా అడ్డదారులు అన్నట్టు. దరిద్రం ఉండా కొడుకులు. పెట్టండి రా, ఆంధ్రప్రదేశ్ లో గద్దరన్న విగ్రహం పెట్టుర్రి, పివి నరసింహారావు విగ్రహం పెట్టుర్రి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఈడ పెడతా అంటాడు. మరి పెట్టుర్రి, సి నారాయణ రెడ్డి విగ్రహం ఆడ పెట్టుర్రి. ఆయన మొత్తం తెలుగు పాటలు ఆయన రాసిండు కదా తెలంగాణ, ఆయన కరీంనగర్ ఆయన పెట్టండి. ముండా కొడుకులు, గలీజ్ ముండా కొడుకులు. We don't accept such nonsense. We do not tolerate, we do not accept such nonsense. So, ఆలోచించండి మిత్రులారా, మీ కామెంట్స్ చదువుదాం. ఓకే, గలీజ్ ఉండ కొడుకులు. పొద్దుగాలు వేస్తే 100 సమస్యలు ఉన్నాయి. పొద్దుగాలు వేస్తే చేసుకోమండి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా అండి. మేము వద్దంటున్నామా? మేము వద్దంటలేము, మేము కూడా సహకరిస్తామంటున్నాం. ఓకే, ఇలా సపరేట్ అయినారు కాబట్టి ఇలా ఆంధ్రప్రదేశ్ ఏదైనా అభివృద్ధి అయినా ఇంకోటైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతుంది. సో సంతోషపడండి. మేము మంచిగా బతుకుతాం, మీరు మంచిగా బతకరు అంటే వాళ్ళకి మనసులో పడతలేదు. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకోవడం ఎంతసేపు రా? ఇలా నీ సపోర్ట్ తీసేస్తే మోడీ గవర్నమెంట్ పడిపోతుంది. తెచ్చుకో, 1,00,000 కోట్లు తెచ్చుకో, మేము వద్దంటే అడగండి. తెలివి లేదు, మను లేదు, మశానం లేదు. ఎంతసేపు పక్కోని మీద ఏడుసుడు, పక్కోని బాధ పెట్టుడు తప్ప మూడో కొడుకులు. సో రాజు బిట్టు, హాయ్ సార్, హౌ ఆర్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. యూట్యూబ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ అమ్మ వాడికి రైతుల పేరు మీద యొక్క మిలిటెంట్ చేస్తా అంటాడు. అవి చేసే బాలు ఇట్లా ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఉన్నాయి. ఇక మరి వాటిని తీసేయడానికి కొట్లాడవచ్చు కదరా. ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గు, ఎన్టీఆర్ విగ్రహం గీడెందుకురా? పెట్టుకోపో. విజయవాడ, కృష్ణా జిల్లాలో పుట్టింది కదా ఆయన, విజయవాడనే కదా, పెట్టుకోపోడా. అది క్యాపిటల్ సిటీ చెప్తున్నావు కదా, ఇప్పుడు అమరావతి అంటున్నావు కదా, పరిసరం గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పేదది కట్టుకో ఎన్టీఆర్కి. ఇక మొత్తం ఇక క్యాపిటల్ సిటీ అవసరం లేదు, ఎన్టీఆర్దే కట్టుకో. ఎవడో ఆపుతాడుగు, లేకపోతే దాని పేరే మార్చేసాయి, ఎన్టీఆర్ జిల్లానే పెట్టినట్టున్నావు కదా. సో ఇంక ఏమున్నా పెట్టేసాయి. ఎన్టీఆర్ సచివాలయం, ఎన్టీఆర్ అన్న క్యాంటీన్, ఎవ్రీథింగ్ అన్న పెట్టు. అన్నను చంపేసి అన్న పేరు పెట్టుకో. అన్న పార్టీ గుంజుకో, అన్న పార్టీ ఫండ్స్ గుంజుకో, కానీ అన్న పేరు పెట్టుకో. అన్న ఇష్టంతో పెళ్లి చేసుకొని లక్ష్మీపార్వతిని ఆయన తిరుపతి వేదికగా పెళ్లి చేసుకున్నాడు. ఇదే మోహన్ బాబు సారథ్యంలో చేసుకున్నాక, పెళ్లి అయినాక రాష్ట్రమంతా తిరిగి ఫుల్ మెజారిటీ తోటి గెలిపించినాక ఇవాళ లక్ష్మీపార్వతి కాబట్టి నేను దాన్ని పార్టీని నేను టేక్ ఓవర్ అని అన్ని ఫేక్ చెప్పిండు. అట్లయితే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాకనే రాష్ట్రం 300 ఎన్నో సీట్లు వచ్చినాయి, మొత్తం మెజారిటీ వచ్చింది, ఫుల్ మెజారిటీ వచ్చింది. సో మరి ఈ చంద్రబాబు నాయుడు ముఖం చూసి ఎన్నడూ ఓట్లు వాళ్ళే. ఓకే, సో మరి దాన్ని మళ్ళీ వీడు గుంజుకున్నాడు లక్ష్మీపార్వతి. ఆమె పెళ్లి చేసుకున్నాకనే కదా అన్ని ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించారు కదా అన్నగారు యొక్క లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే కూడా. దొంగ కుట్రల బాబు, పొద్దుగాలు లేస్తే అబద్ధాలు కుట్రలు. అవన్నీ తిన్నది ఎట్లా అరుగుతుందో ఏమో చంద్రబాబు నాయుడికి, గలీజు ఉండక్కడ. సో సురేష్ దోమకండి, హాయ్ బ్రదర్. తెలంగాణ శ్యామ్ ఏ టాపిక్ మీద ఏదైతే రియల్ జెన్యూన్ ఉంటుందో మాట్లాడు. బీజేపీని